ప్రకాష్ చికాగో నుంచి కాల్ చేశారు. ప్రకాష్ గారు నమస్తే అండి. మీ క్వశ్చన్ ఏంటో దయాకర్ గారిని అడగండి. హాయ్ అండి దయాకర్ గారు, నమస్తే. నమస్తే నమస్తే బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సెకండ్ థింగ్, మీరు కూడా సమ్ పోస్ట్ కోసం ఎమ్మెల్యేగా ట్రై చేస్తారు, సీట్ కోసం చేశారు, ఎమ్మెల్సీగా చూశారు, ఇంకా మీకు కూడా ఫ్యూచర్ లో రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఫస్ట్ థింగ్. క్వశ్చన్ వచ్చేసి, ఒకవేళ అంటే మనకు తెలియదు, బట్ అట్లీస్ట్ ప్రెడిక్షన్స్ ఇవన్నీ అయితే బీజేపీ ఫేవర్ గానే ఉంది థర్డ్ టైం కూడా ఆన్ సెంట్రల్. సో మీ 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 స్టాండ్ ఏంటి? ఒకవేళ మీరు ఎంతమంది గెలిపించుకున్నా మళ్ళీ సేమ్ ఇదివరకు లాగా టీఆర్ఎస్ లాగే ఓకే వాళ్ళు ఇవ్వలేదు మేము తీర్చాలేదు అన్న కాన్సెప్ట్ లో వెళ్దాం అనుకుంటున్నారా? ఒకవేళ కాంగ్రెస్ రాకపోతే హైకమాండ్ లో. Yeah. ఒకవేళ సెకండ్ థింగ్, మీరు ఇంప్లిమెంట్ 6-6 హామీలను మెయిన్ గా వచ్చారు. ఐ థింక్ కపుల్ ఆఫ్ దెమ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఇంకా కొన్ని ప్రాసెస్ లో ఉన్నాయి, కానీ మెయిన్ ఇంకా స్టిల్ ఇంకా ఇంప్లిమెంట్ అవ్వాల్సినవి ఉన్నాయి. అసలు మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు అసలుకి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మీరే చెప్తున్నారు డబ్బులు లేవు ఇక్కడ ఏమి అంటున్నారు. మీరు కూడా జస్ట్ సంక్షేమం ఇంకా అంతా అప్పులు తీసుకొచ్చి ఏపీ లాగా పనిచేసి ప్లాన్ లో ఉన్నారా, లేకపోతే ఇంకొక అంటే అసలు మీరు ఏ వ్యూలో వెళ్దాం అనుకుంటున్నారో అని అడుగుదాం అనుకుంటున్నాం అంతే. ఎనీవే థ్యాంక్స్ అండి. ఒకటి సరే, ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత డెఫినెట్గా కొంత సమస్యల్ని చూడడం అనేది ఉంటుంది, కానీ నా నాలెడ్జ్లో నేను కూడా నాకు కొంత కామర్స్లో దాంట్లో ఇంతో అంతో కొంత అనుభవం ఉన్నది కాబట్టి చెప్తున్నా. 75,000 crores పర్ యానం రెవెన్యూస్ పెంచుకోవచ్చు జిఎస్టీని కానీ, లేకపోతే ప్రజల మీద భారం పడకుండా అతి త్వరలో ఈ ఎకనామిక్ ఇయర్లోనే దాన్ని ఏ విధంగా మనం రికవర్ చేసుకోవచ్చు అనే దాని దగ్గర ప్రభుత్వం దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది. డెఫినెట్గా రఘురామ్ రాజన్ గారు ఇచ్చిన సూచనలు తీసుకోవడం ఒకటి. ఆర్థిక దుబారాన్ని అరికట్టగలిగితే 30% మనం సేవ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ 6,81,000 కోట్లు, దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు విషయంలో ఈఎంఐస్ని కానీ, లేదంటే ట్యాక్సెస్ ఇంట్రెస్ట్లు కానీ, ట్యాక్సెస్ని కానీ ఏ విధంగా తగ్గించాలనేది కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే అది తగ్గే అవకాశం ఉంటుంది. కానీ నాకు తెలిసి ఒక్క 4-5 months రెవెన్యూ రిసీట్స్ తగ్గుతాయి. సో ఇంకా మేము మద్యం నుంచి వచ్చే ఆదాయాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ బెల్ట్ షాపుల విషయంలో కానీ, ఈ న్యూ ఎక్సైజ్ పాలసీ వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్కు సంబంధించి కానీ, మద్యానికి సంబంధించి కానీ దాన్ని అరికట్టే విధానం ఉంది. అరికట్టడం అంటే రెగ్యులరైజ్ చేసే ఒక ప్రయత్నం ఉంటుంది, కాబట్టి దాంతో కూడా రెవెన్యూస్ తగ్గుతాయి. సో ఫస్ట్ ఇయర్ కొంత రెవెన్యూస్ తగ్గినప్పటికి కూడా సెకండ్ ఫినాన్షియల్ ఇయర్తో దాన్ని పెంచుకునేది ఎట్లా అనేది ఒక చర్చ. మూడవది ఏంటంటే, బ్యూటిఫుల్ బడ్జెట్స్ ఉన్నాయి తెలంగాణ, వాటిని మిస్యూజ్ చేసింది గతంలో ప్రభుత్వం. వాటిని కాంట్రాక్టర్ల జేబులు నింపడానికో, దుబారా చేస్తూ అక్రమంగా ఇతర పథకాలకు మళ్లించడానికో, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్స్ని తీసుకోకుండా ఎవరక్కడ ప్రయత్నం చేయకుండా ఉండడము, ఇట్లాంటివి కొన్ని జరిగినాయి. కాబట్టి ఇప్పుడు రియల్ బడ్జెట్ మీ ముందుకు వచ్చింది. దానికి అల్టిమేట్ నాకు తెలిసి 90% రెవెన్యూస్ని ఏ విధంగా తీసుకురావాలనే దాని దగ్గర బట్టి విక్రమార్క గారు ఒక ప్రణాళికతో ముందున్నాడు. కాబట్టి డెఫినెట్గా అది చేస్తాం. ఏదో ఆశలు పెట్టి అధికారంలోకి వచ్చినట్టుగా కాకుండా ఆ ఆశయాన్ని నెరవేర్చే దిశగా ప్రభుత్వం ఉంటుంది. ఈ 5 yearsలో అమోఘమైన అభివృద్ధిని మీరు హైదరాబాద్లో, రెస్ట్ ఆఫ్ ది హైదరాబాద్ అంటే మీ రూరల్ తెలంగాణలో కూడా మీరు చూస్తారు. దాన్ని ఇప్పుడే గవర్నమెంట్ వచ్చింది, వెంటనే ఎలక్షన్స్, కాబట్టి ఇవన్నీ కూడా ఎలక్షన్స్ ఫ్రంట్స్ అన్ని ఏమంటారు టాక్టిక్స్ అన్నీ నడుస్తుంటాయి. కాబట్టి మీ ఇలాంటి వాళ్ళకు ఎక్కువగా ప్రభుత్వము, కక్ష సాధింపులు ఇలాంటివి చర్చ వస్తుంది. కానీ భవిష్యత్తులో మొత్తం డెవలప్మెంట్ అండ్ వెల్ఫేరే మీరు చూస్తారు. రైట్ అండి. సో మీరు బీఆర్ఎస్తో శత్రుత్వం చూపిస్తూ బీజేపీని లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది, నిజమేనా? అవి రెండు కూడా ఒకటే నా దృష్టిలో. అవి రెండు ఒక ఘాటాన్ని చూస్తాం. సో గతంలో ఉన్న పెర్ఫార్మెన్స్ కంటే కూడా బీజేపీ చాలా తక్కువ చూపిస్తుందని మా అంచనా. ఏదో కొంచెం ఈ మధ్య లిక్కర్ దాంతో బీఆర్ఎస్ టీఆర్పీ పెంచే ప్రయత్నం బీజేపీ చేసినప్పటికి కూడా, లేదంటే నానోడు ఆర్ఎస్ ప్రవీణ్ బీఆర్ఎస్లో చేరడం, ఇవన్నీ కూడా కొంత హైప్ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ పెద్దగా వాటితో పోటీ కంటే కూడా వాటి రాజకీయ ఎత్తుగడల్ని స్టడీ చేసి వాటిని అణచివేసే ప్రయత్నాలు చేస్తాం అంతే. ఎందుకంటే ఇప్పుడు ఒక్క దగ్గర బీజేపీ గెలవడానికి బలహీనమైన అభ్యర్థిని పెడుతున్నది, ఒక దగ్గర కాంగ్రెస్ ఓడడానికి బలమైన అభ్యర్థిని పెడుతున్నది బీఆర్ఎస్, ఒక దగ్గర బీజేపీ అదే ప్రయత్నం చేస్తున్నది. అంటే వాళ్ళ అవగాహన లేదంటే రాజకీయ రహస్య ఒప్పందాల్లో భాగంగా జరుగుతున్న ఎత్తులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ
కీన్గా అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి 12+ నుంచి ఇంకా పోతా ఉంటే కాంగ్రెస్కి పెరుగుతున్నది, 14 దానికి వచ్చిన పరిస్థితి ఉన్నది. సో ఆ రెండింటిని మార్జినలైజ్ చేయడమే మేము చేయాల్సిన పని భవిష్యత్తులో. అంటే ఇప్పుడు ఓటింగ్ శాతం కూడా గ్రేటర్ హైదరాబాద్లో కానీ బీజేపీ తన ఓటింగ్ శాతం పెంచుకుంది. మొన్న జరిగిన ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్కి హైదరాబాద్ సరౌండింగ్స్, సికింద్రాబాద్ సరౌండింగ్స్ చాలా తక్కువ ఓటింగ్ వచ్చింది. దీనిపై ఎలా ఫోకస్ చేస్తున్నారు మీరు? గ్రాడ్యువల్గా కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. బీజేపీ గతం కంటే తక్కువ పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నది, టోటల్గా పెంచుకున్న దాన్ని ఇక్కడ హైదరాబాద్లో చూపిస్తున్నది. మాకు కంటెస్ట్ ఉండే 2-3 వాటిలలో కీన్ కంటెస్ట్ ఉంటుంది. వాటి పట్ల అది కూడా ఒక 2 ప్రాంతాల్లో ట్రయాంగిల్ ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో డ్యూయల్ కంటెస్ట్ ఉంటుంది. సో వాటి పట్ల మాకు ఆ స్పష్టత ఉన్నది. ఇంకా కాంగ్రెస్ మీద ప్రజలకు అభిమానం పెరుగుతుంది కాబట్టి డెఫినెట్గా బీజేపీని, బీఆర్ఎస్ను రెండింటిని కూడా మినిమల్కు చేసే ప్రయత్నం చాలా సీరియస్గా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది.